స్థిరపరచిన దేవా, మాకు తోడయున్న దేవా, సమాధానకర్త అయిన దేవా, నీకే నీకే స్తోత్రము, నీకే నీకే. దేవుని వాక్యం చదువుదాం. 84వ కీర్తన, 84వ కీర్తన. ఇప్పుడు మీరు అందరూ బైబిల్స్ తీయండి. 84వ కీర్తన మొదటి నుండి 4 చరణాలను చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, సర్వాధికారి, జీవాధిపతి, సకల ఆశీర్వాదాలకును కారణభూతుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. నేడు మేమేమై ఉన్నామో మా భక్తిని బట్టి, మా యొక్క నీతిని బట్టి, యథార్థతను బట్టి కాదు కానీ కేవలము నీ మహాకృపను బట్టి ప్రభువా, మమ్మల్ని ఈ స్థితిలో మీరు ఉంచినందుకై, ఈ మందిరంలో ఉంచినందుకై, ఈ మంచి ప్రభువా అయా ప్రభువా శ్రేష్టమైనటువంటి పరిశుద్ధుల గుంపులో ఉంచినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులను మీరు దాటించి ఈ దినం ప్రాణంతో మేము ఇక్కడ ఉండడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. ఈ సమయమందు మా ప్రాణము దేని గురించి ఆశపడాలో, మా ప్రాణము దేని గురించి సొమ్మసిల్లాలో, మా ప్రాణం దేని గురించి కేకలు వేయాలో ప్రభువా, అలాగున మమ్మల్ని అందరినీ మీరు చేయమని, మీ ఆత్మచేత మమ్మల్ని నింపమని యేసునామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, తండ్రి అయిన దేవుని నుండి కృపా సత్య సమాధానములు మీకందరికీ విస్తరించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులరా, మనం చూసినప్పుడు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మందిరం యొక్క ప్రస్తావన దేవుడు ఎక్కడ చేశాడు అనంటే నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో చేశాడు. ఎందుకు చేశాడు అనంటే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ మందిరాన్ని నిర్మించాలి అని దేవుడు చెప్పాడు. ఎవరి కోసం ఆ మందిరం? ఎవరి కోసం ఆ మందిరం చెప్పండి? ఎవరి కోసం ఆ మందిరం అంటే, దేవుని ప్రజల మధ్య దేవుడు నివసించుట కొరకు మందిరాన్ని నిర్మించమన్నాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నా ప్రజల మధ్య నేను నివసించాలి అని అంటే వారు నా కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కలిగి ఉండాలి అని దేవుడే ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం. దేవునితో మీరు నివసించడానికి ఇష్టపడుతున్నారా? ప్రభు శరీరములో రక్తములో పాలు పొందేటువంటి మనకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాని యందు నేను నిలిచి ఉందును, వాడు నేను వాని యందు నిలిచి ఉంటాను, వాడు నా యందు నిలిచి ఉండును అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజున నీలో నివసించటానికి నాలో నివసించటానికి ఆయన ప్రియులారా ఈ కార్యక్రమాలను మనకు నిర్దేశించాడు. అంతేగాని ఏదో అలవాటుగా ఆచారంగా ఆ రొట్టె ద్రాక్షరసాన్ని సిద్ధపరిచి ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రార్థన చేసి లైన్లో మోకరించండి, ప్రార్థన చెయ్యండి, ఒప్పుకోండి, మీ జీవితాలు సరి చేసుకోండి, బల తీసుకోండి అని చెప్పేసి ఏదో ఇది ఆచారం కాదు. ఇది ఆచారం కాదు. దీని వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని గమనించాలి. మనం ఏం చేయాలి? ఆ ఉద్దేశాన్ని గమనించాలి. సరే, అక్కడ దేవుడు నిర్మించమన్నటువంటి మందిరం ప్రత్యక్ష గుడారం అనేటువంటి మందిరం. ఆ గుడారములో ప్రియులారా ఎలా ఉండాలో దేవుడు మోషేకు తెలియచేసి ఆ ప్రత్యక్ష గుడారాన్ని 3 భాగాలుగా దేవుడు నిర్మించమన్నాడు. మొదటిది ఏంటంటే ఆవరణము, రెండవది ఏంటంటే పరిశుద్ధ స్థలము, మూడవది ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం. అది అక్కడ ఉన్న మందిరం. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆ మందిరం పట్ల కూడా ఇశ్రాయేలీయులు క్రమంగా ఏమాత్రం కూడా దేవుని కనపరచలేదు. అయిపోయింది. దావీదు కాలం వచ్చింది. దేవుని కొరకు నేను మందిరం కట్టాను, ఎందుకంటే దేవుడు నన్ను గొర్రె పిల్లలను గొర్రెలను వెంబడించుట మాన్పించి ఆ గొర్రెల దొడ్లో నుండి తీసి దేవుడు నన్ను రాజుగా ఇశ్రాయేలీయుల మీద నియమించాడు. ఈ రోజున నేను అంతఃపురంలో ఉన్నాను. నా దేవుని మందసం ఎక్కడుందంటే డేరాలో ఉంది. కానీ నా దేవుని కొరకు నివాస స్థలాన్ని చూసే వరకు కూడా నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియ్యను ఏమండి అని మొక్కుబడి చేసుకున్నాడట దావీదు. దేనికోసం?
దేనికోసం చెప్పండి? నా దేవునికి ఒక నివాస స్థలం చూడాలి. ఈ మందస్సును తీసుకుని వెళ్ళి అక్కడ నేను ఆ పరిశుద్ధమైనటువంటి ఆ మందస్సాన్ని, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ మందస్సాన్ని నేను ఆ యొక్క ప్రత్యేకమైన స్థలం చూసి అక్కడ నేను ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది బహు ఘనమైనదిగా ఉండాలి, గొప్పదిగా ఉండాలి. ఎందుకంటే నా దేవుడు ఎలాంటి వాడంటే మహాదేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి దేవుడు? ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన పేరట ఒక గొప్ప మందిరాన్ని నేను నిర్మించాలనుకున్నాడు. కానీ దావీదును దేవుడు నిర్మించడానికి అనుమతించలేదు. దావీదుకే దేవుడు ఆ మందిరం యొక్క మచ్చు అంతా కూడా దేవుడు తెలియపరిచాడు. సొలొమోను కాదు. ఎవరికి తెలియపరిచాడు? దావీదుకే తెలియపరిచాడు. దావీదు నేను మందిరాన్ని కట్టడానికి వీలు లేకపోతే మందిరానికి అవసరమైన అన్నీ నేను సమకూరుస్తానని చెప్పి బంగారాన్ని, ఇత్తడిని, ప్రియులారా కలపను అన్నిటినీ కూడా సమకూర్చాడు. చివరికి దావీదు కడుపున సొలొమోను పుట్టినటువంటి తర్వాత సొలొమోను దేవుడు అందుకొరకే నిర్ణయించాడు, అందుకొరకే దేవుడు ప్రత్యేకించుకున్నాడు. బహు జ్ఞానవంతుడుగా సొలొమోను దేవుడు పుట్టించాడు. దేవునికి స్తోత్రం. తన యొక్క సమయంలో దావీదుకు దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి ప్రియులారా సొలొమోను దేవుని కొరకు మందిరాన్ని కట్టాడు. ఆ మందిరం అంతటినీ కూడా చాలా అద్భుతంగా కట్టాడు. ఎలా కట్టాడు? చాలా అద్భుతంగా కట్టాడు. ఇది రెండవ మందిరం. మొదటి మందిరం ఏంటి? ప్రత్యక్ష గుడారం. రెండవ మందిరం ఏంటి? సొలొమోను నిర్మించినటువంటి మందిరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మందిరం ఉన్నది అని అన్నప్పుడు వారు దేవుని ఆరాధన చేసినప్పుడు ఏం జరిగిందంటే దేవుని మహిమ ఆ మందిరములో మేఘముగా దిగి వచ్చి ఆ మందిరం అంతా దేవుని తేజో మహిమతో నిండిపోయిందండి. అందరూ కూడా గొప్ప స్వరముతో కేకలేసి దేవుని స్తుతించారు. ఏం చేశారు? పూర్ణ హృదయంతో దేవుని స్తుతించారు. పూర్ణమైనటువంటి స్వరాలతో దేవుని స్తుతించారు. వాళ్ళ తాళములతో దేవుని స్తుతించారు. ఏమంటే గాయకులు, యాజకులు బోర్లు పట్టుకుని ఊదుతున్నారు, స్వరమండలాలు వాయించారు, సితారాలు పట్టుకున్నారు. అద్భుతమైనటువంటి గంభీరమైన ధ్వనులతో దేవుని స్తుతిస్తే దేవుని మేఘమ మందిరము నిండా నిండిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇది ఎన్నో మందిరం చెప్పండి? రెండవ మందిరము. ఎవరు కట్టారు దీన్ని? సొలొమోను కట్టాడు. ఓకే, సరే. ఆ మందిరము పట్ల కూడా ఇశ్రాయేలీయులు శ్రద్ధ చూపించలేదు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే. అందుకనే వారు ప్రియులారా అన్యజనుల్లోనికి చెదరగొట్టబడిపోయారు. వాళ్ళ మందిరం ఉంది, దేవుని యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అయినా కూడా మళ్ళీ వాళ్ళు దారి తప్పిపోయి దేవుడు వారిని ప్రేమించిన, దేవుడు వారి పట్ల చూపిన కృపను మర్చిపోయి మళ్ళీ తిరిగి వాళ్ళు ఎవరి మధ్యలో అయితే ఉన్నారో ఆ అన్యజనులతో కలిసిపోయి వాళ్ళతోటి ప్రియులారా చెయ్యకూడనటువంటివన్నీ చేసేసారు. చివరికి ఏమైపోయారు అని అంటే మళ్ళీ అన్యజనుల్లోనికి చెదరగొట్టబడిపోయారు. ఇలా చెదరగొట్టబడిపోయిన తర్వాత నెబుకద్నెజరు అనేటువంటి చక్రవర్తి వచ్చి మొత్తము సొలొమోను కట్టినటువంటి దేవాలయంలో ఉన్న బంగారపు ఉపకరణాలు, బంగారంతో ఉన్నటువంటివన్నిటినీ తీసుకుని వెళ్ళిపోయాడు. మొత్తం ఇత్తడి, వెండి అవన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. మొత్తం ఉపకరణాలన్నీ తీసుకుని వెళ్ళిపోయి తన దేవతాలయంలో ఉంచుకున్నాడు. అలాంటి టైంలోనే బబులోను దేశంలో షడ్రకు, మేషాకు, అబేద్నెగో, దానియేలు దేవుని కొరకు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న శేషం నిలబడుతూనే ఉన్నారు. పూర్తిగా ఇంకా ఇశ్రాయేలీయులు అందరూ తప్పిపోయారని కాదు, కొంతమందిని దేవుడు ప్రత్యేకించుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆ మందిరం కూడా కొలగొట్టబడిపోయింది, ఆ మందిరము కొలగొట్టబడిపోయింది, ఆనవాళ్ళు లేకుండా మొత్తం తీసుకెళ్ళిపోయాడు మొత్తం. ఆ తరువాత ప్రియులారా హేరోదు దేవాలయం ఒకటి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మందిరంలోనికి వెళ్ళాడు, బోధించాడు అని మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తే అక్కడ ఏం రాయబడుతూ ఉందంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల్లో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదువా అనిది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ దినము నేను చెప్పబోయే అంశం ఏంటంటే మందిరము. చెప్పండి, ఏంటి? మందిరము. అర్థమవుతుందా? కాబట్టి ఈ మందిరాన్ని హేరోదు రాజు 46 సంవత్సరాలు కట్టించాడంట. ఆ మందిరంలో యేసు ప్రభు వారు అడుగు పెట్టేటప్పటికి ఆ మందిరం ఎలాగుందంటే ఓ పక్కన పావురాలు అమ్ముతున్నారు, ఓ పక్కన గువ్వలు అమ్ముతున్నారు, ఓ పక్కనే ప్రియులారా రోకలు మార్చుకుంటున్నారు. రోకలు ఎందుకు మార్చుకుంటున్నారంటే ఇతర ప్రాంతాల నుంచి ఆ ప్రదేశానికి వచ్చి ఆ రోకలను వాళ్ళు మార్చుకుంటున్నారు. ఇప్పుడు మనం వేరే ప్రాంతానికి వెళ్ళామనుకోండి, వేరే దేశానికి వెళ్ళామనుకోండి, మన రూపాయలు ఇచ్చి అక్కడ వారి యొక్క చలామణిలో ఉన్నటువంటి ఆ నాణ్యాలను మనం తీసుకోవాలి, ఆ నోట్లు మనం తీసుకోవాలి. లేకపోతే మన రూపాయలు అక్కడ చెల్లవు. అక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ మనుగడ సాగించాలంటే ఇక్కడ కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి దీనారో లేకపోతే ఇంకోటో వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఇక్కడ వాళ్ళు రూపాయలు మార్చుకోవాలి, మన రూపాయల్లోకి మార్చుకోవాలి. అలా చేయడానికి కొంతమంది అక్కడ ఉన్నారంట.
ఎందుకున్నారో తెలుసా? రోకలు మార్చుకుంటుండడానికి కొంతమంది ఇదొక వ్యాపారంగా అక్కడ కూర్చున్నారు. గువ్వలు అమ్మే వాళ్ళు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే వీళ్ళ వ్యాపారం జరుగుతుంది. యేసు ప్రభు వారు ఆ పరిస్థితిని చూసి ఏమన్నారో తెలుసా? నా తండ్రి ఇల్లు వ్యాపార పుటిల్లుగా చేయకండి, మీరు ఇక్కడ నుంచి గెట్అవుట్ అని చెప్పి ప్రభు వాళ్ళందరినీ బయటకు తోలేశాడు. దేవునికి స్తోత్రం. ఇంకా నేను మామూలుగా మాటల్లో చెప్తున్నాను, ఆయనైతే తాళ్లతో కొరడాలు చేసి తోలేశాడు. ఎందుకంటే దేవుని మందిరంలో ఏం జరగాలంటే వ్యాపారమా? దేవుని మందిరంలో ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. దేవుని మందిరం దేని కొరకు నిర్ణయించబడింది? దేని కొరకు నిర్ణయించబడిందంటే ఆయన ఆరాధించడానికి నిర్ణయించబడిన స్థలం ఇది. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆరాధన మందిరంగా దేవుని మందిరాలు ఎంతవరకు ఉన్నాయి? ఏమండి, ఆరాధన మందిరం ఈరోజు మనం చూస్తే ఈ దినం పేరు ఏమని పెట్టుకుంటాం మనం? ఆదరణ దినమా? ఆరాధన దినం. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎందుకు రావాలి? ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? ఇక్కడ ఎందుకు మోకరించాలి? ఇక్కడ ఎందుకు పాటలు పాడాలి? ఇక్కడ ఎందుకు ప్రార్థనలు చేయాలి? ఇక్కడ ఎందుకు ప్రియులారా మనం ఏది చేసినా కూడా దేవునికి మహిమపరచడం కోసమే చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అక్కడ ఏం జరుగుతుంది అంటే క్రమము లేదు. అక్కడ ఏం జరుగుతుంది అంటే క్రమము లేని పద్ధతులు అక్కడ కనబడతా ఉన్నాయి. అక్కడ జరగాల్సినది ఏంటి అని అంటే బయట ఉండాలి. వ్యాపారం ఏదైనా ఉంటే బయట, అంతేగాని సంఘములో కాదు. సంఘములో వ్యాపారం జరుగుతుంది. ఆ సంఘములో ప్రియులారా ఆ మందిరంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని ప్రభు ఏం చేశారో తెలుసా? ఆయన గద్దించి వాళ్ళందరినీ కూడా బయటికి తోలివేశాడు. నేను అనుకుంటాను ఏంటంటే ఎవరిని కూడా ఆయన మనుషులనేమో మాటతో గద్దించాడు, అక్కడ ఉన్నటువంటి ప్రియులారా పశువులనేమో ఆయన తాళ్ళతో తోలివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మన బ్రతుకుల్లో కూడా ఆలోచన చేస్తే దేవాలయముగా ఉండవలసిన స్థలాన్ని మనం దేవాలయంగానే చూడాలి, మందిరంగానే చూడాలి తప్ప మరొక రకమైనటువంటి వ్యవహారాలు ఇక్కడ మందిరములో ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగకూడదు. స్కూల్ ఉంది, అక్కడ ఏమి వాళ్ళకు అక్కడ స్కూల్లో ఏం జరుగుతుంది? స్కూల్లో ఏం జరుగుతుంది చెప్పండి? ఆటలు జరుగుతాయి అని చెప్పకండి. ఏం జరుగుతాయి స్కూల్లో ఏం జరుగుతాయి? అభి చెప్పు, మీ స్కూల్లో ఏం జరుగుతుంది? చదువు. వెరీ గుడ్. కాబట్టి చదువు చెప్పే చోటు స్కూల్ అంట. ఏ తరగతిలో ఉన్న వారికి ఆ తరగతిలో వాళ్ళకి చదువు నేర్పించబడుతుంది. అలాగే స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది, హై స్కూలు, అక్కడ ఉండేటువంటి పిల్లలకి ఆ స్టడీ వేరేగా ఉంటుంది. కాలేజ్కి వచ్చారు, అక్కడ స్టడీ వేరేగా ఉంటుంది. ఆ తర్వాత యూనివర్సిటీకి వచ్చారు, అక్కడ స్టడీ వేరేగా ఉంటుంది. ఆ పరిస్థితులను బట్టి, వయస్సును బట్టి, తరగతిని బట్టి పాఠాలు మారుతూ ఉంటాయి. ఈరోజు ప్రియులారా ఒక స్కూల్ అనేది, ఒక కాలేజ్ అనేది చదువు నేర్పించడానికి ఎలాగుందో, దేవాలయం అనేది దేవునికి అనుకూలంగా మనల్ని సిద్ధపరచడానికే ఏర్పాటు చేయబడిన స్థలం. హల్లెలూయా. నీకు అనుకూలంగా కాదు, నాకు అనుకూలంగా కాదు. మనం ప్రియులారా ఈ విషయాన్ని గమనించాలి. ఓకే, ఇది దేవాలయం అనేది దేనికోసం మనల్ని సిద్ధపరిచేది? దేనికోసం సిద్ధపరిచేది చెప్పండి? సరదాగానా? దేనికోసం? దేవునికి అనుకూలంగా మనల్ని సిద్ధపరిచే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఎంతవరకు దేవునికి అనుకూలంగా నేనున్నాను, ఇంకా ఏం చేస్తే నేను అనుకూలం అవుతాను అనేది మనం ఆలోచించుకోవాలి. ఈరోజు దేవాలయం అనేది దేవునికి అనుకూలముగా మనలను మలచడానికి ఏర్పాటు చేయబడినటువంటి స్థలము. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవాలయం అంటే అది. ఈ రోజున దేవాలయాలు చాలా ఉండొచ్చు, కానీ ఇది ఏ దేవుని ఆలయం? ఇంతకీ ఏ దేవుని ఆలయం? జీవము కలిగినటువంటి దేవుని ఆలయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము కలిగిన దేవుని సంఘములో, జీవము గల దేవుని సంఘములో అంటే ఇప్పుడు ఆనాడు ప్రియుల కట్టడాలను, మందిరాలను అన్నా కూడా ప్రజలనే దేవుడు తన్ను సేవించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. తనతో ప్రియుల వాళ్ళతో సంభాషణ చేయడానికి ఏర్పాటు చేసుకున్న స్థలంగా దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేశాడు, ప్రత్యేకించాడు. ఈరోజు కూడా మనం ఆలోచన చేస్తే జీవము కలిగిన దేవుని మందిరములో, దేవుని సంఘములో అంటే మందిరం అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? సంఘం. ఏమంటే ఈ గోడలు, ఈ కిటికీలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ వస్తు సామగ్రి కాదు. సంఘము అంటే అర్థమేంటి? ఎవరినైతే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడో వారే సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము అనే దానికి ఏదో అందరూ కలుసుకుని మనం ఒక యూనియన్గా ఉందో, ఈ యూనియన్ దేవుడు ఏర్పాటు చేసింది. మనుషులు చాలా యూనియన్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇందాక రమేష్ సాక్ష్యం చెప్పినప్పుడు మా ఆటో వాళ్ళు అన్నాడు. ఆటో వాళ్ళకి ఒక యూనియన్ ఉంది. ఏముంది?
ఆటో వాళ్ళకి ఏముంది చెప్పండి? ఒక యూనియన్ ఉంది. ఒక్కొక్కరి జీవితంలో ఒక విద్యార్థి యూనియన్ ఉంది, ఉందా లేదా? కార్మికులకు ఒక యూనియన్ ఉంది. కానీ ఇది మనుషుల యొక్క ఉద్దేశాలను బట్టి, మనుషుల యొక్క పరిస్థితులను బట్టి ఏర్పాటు చేసుకున్నది. ఈ సంఘం అనేది ఎలాగ ఏర్పాటు చేయబడిందంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సంఘము అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సంఘం అనేది ప్రత్యేకమైన వ్యక్తుల యొక్క సముదాయం. అర్థమవుతుందా? అనేక మంది మనందరం కలిస్తే సంఘం. సంఘములో ఉన్న ఒక్కొక్కరు కూడా ఇందులో ప్రత్యేకమైనటువంటి పాత్రదారులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఇందులో పాలిభాగస్తులే. సంఘముగా మనం కూడుకుంటున్నటువంటి స్థలం ఏంటంటే మందిరం. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఇక్కడ కూడుకున్నాం కదా, ఇదే మందిరం. మన మధ్యలో ప్రభు సన్నిధి ఉంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు సన్నిధి ఉంది. ప్రభు నీ అక్కర తీర్చగలిగిన వాడు. పాస్టర్ గారు తీర్చలేదు. పాస్టర్ గారు కూడా కొన్ని అక్కర్లు ఉంటాయి, సంఘం తీర్చలేదు. ఎవరు తీర్చగలరు? పాస్టర్ గారిని ఏర్పాటు చేసుకున్నది దేవుడే, సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నది దేవుడే. ఎందుకైతే దేవుడు ఏర్పాటు చేశాడో ఆ ఉద్దేశ్యాన్ని గమనించి, ఆ ఉద్దేశ్యంలో ప్రియులరా మనము ఆయనకు అనుకూలంగా మనం జీవించాలి. అనుకూలంగా జీవించాలి. ఈరోజు మనకు అనుకూలంగా మనం జీవించటం కాదు భక్తి అంటే, దేవునికి అనుకూలంగా మనము భక్తి చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని ప్రియులారా మన జీవితంలో మన యొక్క బ్రతుకుల్లో ఆలోచన చేసుకుంటే మనకు అనుకూలంగానే కొన్ని ఉంటా ఉన్నాయి. దేవునికి అనుకూలంగా నేను ఎంతవరకు ఉన్నాను? ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. కీర్తనల గ్రంథము 19వ కీర్తన చూడండి, 14వ వచనం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఆయన? యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే ఏమేమి అంగీకారం అవ్వాలి? మాటలు అంగీకారం అవ్వాలి, హృదయ ధ్యానం అంగీకారం అవ్వాలి. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, మీ హృదయంలో మీరు ఏం ధ్యానం చేసుకుంటున్నారు? నాకు తెలియదు. నా హృదయంలో నేను ఏం ధ్యానం చేసుకుంటున్నాను మీకు తెలియదు. కానీ మన నోటి మాటలు ప్రియులారా ఆయనకు అంగీకారంగా ఉండాలి. మన హృదయ ధ్యానం కూడా ఆయనకి ఎలా ఉండాలి? అంగీకారంగా ఉండాలి. అంటే హృదయంలో నీవు ఏదైతే ధ్యానం అంటే అర్థం ఏంటంటే, అంతా అన్ని ధ్యానంలోకి రావు. కొన్ని విషయాలు మనం మనస్సు పెట్టి ఆలోచన చేస్తూ ఉంటాం, అది ధ్యానం అంటే. అర్థమవుతుందా? ఆ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలట. అలాంటి ధ్యానాలు ఏవైతే ఉన్నాయో అవి ఓకే గమనించండి. నోటి మాటలు అంగీకారంగా ఉండాలి, హృదయ ధ్యానము అంగీకారంగా ఉండాలి. దేవునికి అనుకూలంగా, దేవునికి అంగీకార యోగ్యంగా మన జీవితాల్లో ప్రియులరా ప్రతి పరిస్థితి ఉండాలి. ఈ రోజున మనం ఆలోచించుకుంటే అలాంటి పరిస్థితుల్లోనికి మనం మలచడానికి దేవుడు మందిరాన్ని మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బయట ఉన్నటువంటి దేవాలయాలు అనబడిన స్థలాలు వేరు, సంఘము కూడుకునేటువంటి దేవాలయం అనబడిన మందిరం వేరు. ఈరోజు ఆలోచన చేసుకోండి. ఎందుకు అనంటే ఇక్కడ ఈ మందిరం పేరు ఏంటంటే జీవము కలిగిన దేవుని మందిరము. హల్లెలూయా. ఏ దేవుడైతే జీవము కలిగినటువంటి దేవుడో, ఏ దేవుడైతే మనకు జీవం ఇచ్చాడో, ఏ దేవుడైతే జీవమునకు మూలమై ఉన్నాడో ఆ దేవుణ్ణి ఆరాధించడానికే ఈ మందిరం. మిగిలినటువంటి విషయాలు పక్కన పెట్టండి. ఆ దేవునికి అనుకూలంగా మనం మలచబడ్డానికే ఈ మందిరం. ఆ దేవుణ్ణి మనము మహిమపరచడానికి ఇది ఒక వర్క్షాప్ అనుకోండి మీరు. ఈ వర్క్షాప్లో మనం ఏమవ్వాలో తెలుసా? దేవునికి అనుకూలముగా మనము సిద్ధపరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఎలా సిద్ధపరచబడాలి? దేవునికి అనుకూలంగా సిద్ధపరచబడాలి. కష్టాలు ఏమండి, లేకపోతే కోరికలు, ఈ రెండు పక్కన పెట్టండి. ఇంతకీ మనం ఎంతవరకు అనుకూలంగా ఉన్నాం? ఏమండి, ఎంతవరకు మనం అనుకూలంగా ఉన్నాం? దేవునికి, నాకు కాదు, మీకు కాదు. ఎవరికి అనుకూలంగా ఉండాలి? మనం దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చెయ్యండి ఈ మాట దయచేసి. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? మీ మనస్సు ఏమవ్వాలి? మారి నూతనము మగుట వలన రూపాంతరము పొందండి అని అంటూ ఉన్నాడు. కనుక ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం ప్రియులారా, మీ మనస్సు ఏమవ్వాలంటే మారాలి. ఎవరికి అనుకూలంగా మారాలి?
ఒక అబ్బాయికి అనుకూలంగా, ఒక అమ్మాయికి అనుకూలంగా కాదు. అర్థమవుతుంది? ఎవరికి అనుకూలంగా? దేవునికి అనుకూలంగా మారాలి. నేను ఒక మాట చెప్తున్నాను. బిల్లీ గ్రహాం గారు ఒక అమ్మాయిని ప్రేమించారట. ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. కానీ సడన్గా ఏం జరిగింది అని అంటే, ఆమె ఆయన జీవితంలో అడుగు పెట్టడం దేవుని చిత్తం కాకపోయింది. ఆ తర్వాత ఆమె దారిని ఆమె వెళ్ళిపోయింది. ఈయన మాత్రం చాలా బాధతో ఉన్నాడు. ఆ టైంలో జరిగింది ఏంటంటే, ఈయన దేవుని సన్నిధిలో ప్రార్థించలేనంతగా కూడా తన హృదయం చాలా బలహీనమైపోయింది. అప్పుడు కొంతమంది సహోదరులతో ఈ విషయాన్ని చెప్పినప్పుడు, పెద్దలతో ఈ విషయం చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు అనుకున్నావు, ఆమె అనుకుంది, కానీ అది దేవుని చిత్తం కాలేదు కనుక దేవుడు ఏం చేశాడంటే దాన్ని బ్రేక్ చేశాడు. నీకు అనుకూలమైనటువంటి వాళ్ళను దేవుడు నీ జీవితంలోకి తీసుకురావాలని నువ్వు ప్రార్థన చేసుకో. అంతేగాని ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచన చేస్తూ తలపోసుకుంటూ నువ్వు అలాగా కృంగిపోవడం దేవుని చిత్తం కాదు, దేవుని చిత్తం కాదు అని చెప్పడం జరిగింది. సరే, ఆయన ప్రార్థన చేశాడు. చాలా కొంత సమయం పట్టింది. తన హృదయాన్ని స్థిరపరచుకున్నాడు. ప్రభువా, నీ చిత్తములో, నీ ఇష్టములో నీకు అనుకూలమైనటువంటి వ్యక్తిని నాకు చూపించు అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాడు. దేవునికి కృపను బట్టి అనుకూలమైనటువంటి వ్యక్తినే తన జీవితంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. బ్రేకప్లు జరుగుతాయి కొన్నిసార్లు. అలాంటి టైంలో జరిగింది ఏంటంటే, ఇద్దరికి పెళ్ళి అవ్వలే, వాళ్ళు అనుకున్నారు అంతే. కానీ జరిగినటువంటి విషయం ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. నాకు అలాంటి విషయాల్లో ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పుదును. ఏంటి, నేను అలాగ ఒక అమ్మాయిని ప్రేమించి, ఆ అమ్మాయిని ప్రేమించిన తర్వాత అమ్మాయి నాకు బ్రేకప్ ఇచ్చి, అర్థమైందా, మేమిద్దరం కలిసి తిరిగి మాట్లాడుకుని చర్చించుకుని ఇలాంటివి ఏం జరగలేదు నాకు. ఏమంటే దేవుని కృప చేత దేవునికి నా హృదయాన్ని ఇచ్చాను. నా హృదయాన్ని ఆయన కంట్రోల్ చేస్తూ వచ్చాడు. నేనేమంత గొప్ప భక్తిపరున్నాను కాదు, కానీ దేవుడే తన చిత్త ప్రకారమైనటువంటి వ్యక్తిని నా జీవితంలోకి తీసుకురావాలి. మీరు అలాగే ప్రార్థన చేసుకోండి అని చెప్పి యవనస్తులుగా మేము ఉన్నప్పుడు దేవుని సంఘములో సేవకులు చెప్పినప్పుడు ఈ విషయం గురించే ప్రార్థన చేసుకోవడం జరిగింది. దేవుని కృపను బట్టి దేవుడు నాకు అనుకూలమైన వ్యక్తినే భారీగా దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈరోజు నేను మీకు చెప్తున్నాను, అనుకూలం అనేది మనకు అనుకూలం కాదు. ఏమండి, మరొకరు ఎవరైనా ఒకవేళ మన జీవితంలోకి వస్తే మన ఆత్మీయ జీవితం ఒకవేళ దేవునికి దూరం కూడా అయిపోవచ్చు. కొన్నిసార్లు కొంతమంది ఇద్దరు కలిసిన తర్వాత దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, ఏదేమైనా కూడా ఆయనకు అనుకూలం అవ్వాలి. ఆయనకు అనుకూలం అవ్వాలి. నీకు నాకు అనుకూలం ఉంది కాదు, ఆయనకు అనుకూలం అవ్వాలి. ఆయన చిత్తమైతే, ఏమండి, ఆయనకి ఇష్టమైతే. బిడ్డల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నేను అదే ప్రార్థన చేశాను. ప్రభువా, నీ చిత్తమైనటువంటి వాళ్ళు నాకు దయచేయమని అడిగాను. అదేంటంటే కనీసం ఒక్క అని కూడా కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు. నేను అంటాను ఏంటంటే, నాకు ఆ బాధ లేదు, ఆ బెంగ లేదు. దేవునికి స్తోత్రం. లేని నాకు అంటించకండి దయచేసి. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఆ స్థానంలోకి రాలేరు. ఎందుకంటే కడుపున పుట్టినటువంటి బిడ్డలే కొడుకులు కూతుళ్ళు అవుతారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు అవ్వలేదు. దేవునికి స్తోత్రం. మెట్టుకు ప్రియులారా, నాకు ఆ బాధ లేదు. మగోడైతే డాడీ కూడా వెళ్ళును, డాడీ కూడా అది చేస్తును, ఇది చేస్తును అనుకునే సందర్భాలు మా పిల్లలకు కూడా ఒకవేళ కొన్ని సందర్భాలు వచ్చుండొచ్చు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఎవరైనా కూడా కడ వరకు ఎవరు ఉండరండి మనతోటి. ఉంటారు ఎవరైనా? కనుక దేవునికి అనుకూలమైన తలంపు ఏంటి ఇక్కడ? దేవునికి అనుకూలమైన తలంపు ఏంటంటే దేవుని మహిమ కొరకు అంతే. ఎవరినైతే దేవుడు ఇచ్చాడు, 2 కూతుళ్ళని ఇచ్చాడు, వాళ్ళని బట్టి దేవునికి మహిమ కలిగితే చాలు, అంతే. నాకు దేవునికి స్తోత్రం కలుగును కాదు. నేను కోరుకున్నది అదే. ఈ రోజుకి కూడా ఎప్పుడు ఇదే చెప్తాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మీకు. కాబట్టి ఈ రోజున దేవుడు మీకు మగబిడ్డలను ఇచ్చాడు, ఓకే, దేవునికి స్తోత్రం. కానీ ఆ బిడ్డల వలన ఏం కలగాలి? దేవునికి మహిమ కలగాలి. వాళ్ళు ఎప్పుడు దేవునికి మహిమ వస్తుంది వాళ్ళ ద్వారా? వాళ్ళు అలాగా ఆలోచన చేయండి ఒకసారి. ఎప్పుడు దేవునికి మహిమ వస్తుంది? వాళ్ళు దేవునితో సహవాసం చేసినప్పుడు, వాళ్ళు దేవునితో అనుసంధానం అయినప్పుడు, వాళ్ళు దేవుని చేత సంధించబడినప్పుడు, ఇదిగో దేవుడు నాతో ఇలా మాట్లాడాడు అని చెప్పగలిగిన స్థాయికి వాళ్ళు ఎదిగినప్పుడు వాళ్ళని బట్టి మనము కూడా సంతోషిస్తాం, దేవుడు కూడా సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. అమ్మాయిలారా, అబ్బాయిలారా, ఇదే మీ పట్ల దేవునికి ఉన్న ఉన్నతమైన ప్రణాళిక. ఈరోజు ఆలోచన చెయ్యండి. 2 మగపిల్లలు ఉన్నారు చిన్నకి. ఈ ఇద్దరిని బట్టి ఏం కలగాలి? దేవునికి, అర్థమవుతుందా? ఏం కలగాలి? దేవునికి మహిమ కలగాలి. మళ్ళీ వెనక్కి కనీసం ఒక్క ఆడబిడ్డ అయినా ఉంటే బాగుండును అని అనుకోకండి. ఏమంటే మీ మనసుకు, మీ యొక్క ఆలోచనలకు, పరిస్థితులకు అనుకూలమైన రీతిలోనే దేవుని వైపు మీరు చూడండి తప్ప మళ్ళీ వెనక్కి చూడొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు కూడా కొంతమంది అసంతృప్తితో ఉంటూ ఉన్నారు. ఏంటి అసంతృప్తి అంటే? కనీసం ఒక్కళ్ళైనా ఉంటే బాగుండు. ఏమన్నా వాళ్ళు ఉంటే నేను ఉద్ధరించారనుకుంటున్నావా? ఉన్న వాళ్ళని ఒకళ్ళు ఉద్ధరించారు ఎప్పుడు మనం ఉద్ధరించడానికి? చెప్పండి. ఓకే, కాబట్టి ప్రియులారా, ఎవరి జీవితం వాళ్ళదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది జీవితం అనే ఈ ప్రయాణంలో వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చివరికి జీవితం అంతము వరకు ప్రయాణం చేయాల్సింది ఎవరికి వాళ్ళే. దేవునికి స్తోత్రం. ఎవరికి వాళ్ళే.
కానీ ఇక్కడ అనుకూలతను దగ్గర మనం ఆలోచన చేస్తే దేవుని చిత్తమైతే దేవుడు ఇచ్చినటువంటి తర్వాత ఇచ్చాడు కాబట్టి దేవుని చిత్తం ఓకే. ఆ చిత్తము దగ్గర మనం ఆలోచించి మనం ఏం చేయాలి తెలుసా? ప్రతి పరిస్థితికి ఆయన వైపే మనం చూడాలి. రెండవ విషయం, పిల్లలు అయిపోయారు. ఇప్పుడు భార్యాభర్తల జీవితం. ఇప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని మారుతాయి. కొంతమందికి పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయి భర్త మీద ప్రేమ తక్కువైపోవచ్చు. భార్య మీద ప్రేమ ఎక్కువైపోయి పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయి భార్య మీద ప్రేమ తగ్గిపోవచ్చు. ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి తప్ప ఏమండి వీళ్ళ మీద పెంచేసుకుని వాళ్ళ మీద మనం మొత్తానికి ఏమండి ఆ రెవల్యూషన్ లాగా ఉండకూడదు. అర్థమవుతుందా? రెవల్యూషన్ అంటే ఏంటి? రెవల్యూషన్ అంటే ఏంటి? చాలా రెవల్యూషన్స్ వచ్చినాయి. రెవల్యూషన్ అంటే ఏంటి చెప్పండి? చదువుకున్నారు పిల్లలు మీరు, మీకు తెలుసు కదా రెవల్యూషన్ అంటే ఏంటి? ఏమి ఎరగనట్టు కూర్చుంటున్నారు? చెప్పండి, మాట్లాడండి మీరు. రెవల్యూషన్ అంటే ఏంటి? చదువుకున్న పిల్లలు మాట్లాడకపోతే ఇంకేమనుకోలే చెప్పండి. విప్లవం. ఏంటిది? విప్లవం అంటే ఒక్కొక్కసారి ప్రియులారా ఇలాంటి సహజమే ఈరోజు ఆలోచన చేసుకుంటే. కానీ దేవుని ఎదుట మళ్ళీ మనం వచ్చినట్లయితే దేవుని వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుని బట్టి మళ్ళీ ఏమవుతాయి తెలుసా? వాటంతటవే చల్లారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గతాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ తిరిగి ఈ రోజులోకి రాకండి దయచేసి. ఈ రోజులోకి మనం రావద్దు. ఎందుకంటే ఈరోజే మళ్ళీ దేవుడు నీకు నూతన జీవాన్ని ఇచ్చాడు, నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. నిన్నటి రోజున ఏదో జరిగింది అది గుర్తు చేసుకుంటూ ఈ రోజులోకి వస్తే అది దేవునికి అనుకూలమైనది కాదు. అది దేవునికి అనుకూలమైంది కాదు. ఎప్పటికప్పుడు ఏమవ్వాలనంటే ఫ్రెష్గా ప్రియులారా మనం ఆలోచించగలగాలి. ఫ్రెష్గా మళ్ళీ మనం తిరిగి ఒకరినొకరు అర్థం చేసుకోగలగాలి. ఇద్దరూ కలిసి దేవునితో సహవాసంలో ఉంటేనే ఇది జరుగుతుంది. కొంతమందికి ఇది లేదు కనుక అది లేదు. మీకుంటే దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. భార్యాభర్తలైన వారు ఎంతమంది కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు ఒకసారి మీ చెయ్యెత్తి చూపించండి. ఓన్లీ భార్యాభర్తలు చాలా తక్కువగా ఉంది. మళ్ళీ మీకోసం ఒక ఫ్యామిలీ మీటింగ్ పెట్టాలేమో. ఫ్యామిలీ అనేది మనం నిర్ణయించుకున్నది కాదు, దేవుడు నిర్ణయించింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని ఆత్మను దుఃఖపరచడమే ఇది తప్ప మరొకటి కాదు. ప్రియులారా ఆలోచన చేసుకోండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని వాక్యంలో చదువుతున్నాం. దేవుని ఆత్మను దుఃఖపరిచి ఈ రోజున ఒకవేళ ఇంకా మనం అలాంటి స్థితిలో ఉంటే దయచేసి ఏం చేద్దాము అని అంటే ఇప్పుడైనా మనం మళ్ళీ మనస్సులో ఫ్రెష్ చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు కంప్యూటర్ ఉంది. ఆ కంప్యూటర్తో వర్క్ చేస్తున్న ప్రతిసారి ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఫ్రెష్ అని కొడతామా? ఫ్రెష్ అని కొడితే అప్పుడు ఏమవుతుంది? ఫ్రెష్ అవుతుంది. ఒక్కొక్కసారి మన ఫోన్లు కూడా ఏమంటే క్లీనింగ్ చేసుకోవాలి. దీంట్లో కూడా మనం ఏం చేయాలంటే ఆ ఆప్షన్ ప్రెస్ చేయాలి. వెంటనే ఇలా తిరుగుతూ మన ఫోన్లో ఏమున్నాయో అవన్నీ కూడా క్లీన్ అవుతాయి. తర్వాత ఏమని వస్తుందంటే కింద ఏమనొస్తుంది? క్లియర్డ్ అని వస్తుంది. మనం అలా క్లియర్ అవ్వాలి. క్లియర్ అవ్వనంతసేపు కూడా ప్రియులారా మనం పై చూపులకు బాగా కనబడవచ్చు, కానీ అంతరంగంలో మాత్రం దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించలేము. అది దేవునికి అనుకూలం కాదు. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనము నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనము నుంచి కూడా ఏం చెప్పాడు? అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. 7వ వచనం చదవండి. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో మీరు ఏం చేయండి అంటే కాపురం చెయ్యండి అన్నాడు. ఇది నేను వివరించినప్పుడు ఎందుకంటే దేవునికి అనుకూలమైనది ఏదో అక్కడ దేవుడు తెలియచేశాడు. 3వ అధ్యాయం 1 నుంచి 6 వరకు స్త్రీలు చదువుకోండి. 7వ వచనం పురుషులు చదువుకోండి. ఎవరికి చెప్తున్నాను ఈ మాట? భార్యాభర్తలైన వాళ్ళకి. దేవునికి అనుకూలమైన ఆ బంధం మనం ఆలోచించాలి. పిల్లలకు కూడా చెప్తున్నాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము దయచేసి మీరు తీయండి, పిల్లలు తీయండి, యవనస్తుల వరకు కూడా తీయొచ్చు. పెళ్ళి అవనటువంటి వాళ్ళు అందరూ తీయండి. ఓకే. 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు బాగా ఇష్టమైన దంపతులు బైబిల్లో 2 జంటలు ఉన్నారు ప్రస్తుతం. 2 జంటల్లో ఒక జంట ఎవరు మీరు చెప్పాలి? జకరియా ఎలిజబెత్. వెరీ గుడ్. ఇంకా అయిపోయింది, నువ్వు మాట్లాడకూడదు. ఇంకా నెక్స్ట్ ఇంకొక జంట ఉన్నారు.
అకుల ప్రిస్కిల్లా. ఓకే, ఇప్పుడు నా మనసులో వాళ్ళు లేరు. వెరీ గుడ్. ఇంకా అబ్రహాము శారా. ఓకే, వెరీ గుడ్. ఇంకా మానోహ భార్య. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పొలములో పనిచేసుకుంటున్న వాళ్ళు. అంటే అంత విద్యావంతులు కాదు, మరి ఏమంటే రిచ్ కాదు. వాళ్ళు పొలములో పని చేసుకుంటున్నారని రాయబడింది. వాళ్ళ సొంత పొలమా, లేకపోతే కౌలుకు తీసుకున్నారా, లేకపోతే మరి ఏ పొలమో మనకు తెలియదు. కూలికి వెళ్ళారా తెలియదు. పొలములో వాళ్ళు పని చేసుకుంటున్నటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు అతి సామాన్యమైన జీవితంలో ఉన్న వాళ్ళైనా కూడా ఆ పొలములో అక్కడ దేవుని దూత వాళ్ళకు ప్రత్యక్షం అవ్వడం. దేవునికి స్తోత్రం. మొదటిగా ఎవరికి దొరికింది ఆ ప్రత్యక్షత అంటే మానోహ భార్యకు దొరికింది. ఈ భార్యకు దొరకగానే వినేసి ఊరుకోలేదు. ఏం చేసింది తెలుసా? తన భర్తకు చెప్పింది వచ్చి. అంటే భర్త కొంచెం దూరంలో ఉన్నాడేమో, ఆ భర్త దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఒక దైవజనుడు ఇలా కనబడ్డాడు, ఈ రకంగా చెప్పాడు, ఆయన రూపం చూస్తే దేవదూత రూపంలాగా ఉంది అని చెప్పింది. ఓహో అలాగైతే నాకు కూడా ఆ ప్రత్యక్షత దొరికినట్లుగా మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామన్నాడు. సరే, ప్రార్థన చేశారు. మళ్ళీ అదే రకమైనటువంటి దర్శనం, మళ్ళీ ఏ మాటలైతే ఆ దూత ద్వారా దేవుడు చెప్పించాడో మళ్ళీ అవే మాటలు మానోహకు కూడా. అంటే ఇద్దరికి కూడా సమానమైన ప్రత్యక్షత దొరికింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఆలోచన చేస్తే ఇద్దరి మనస్సులు కలవనటువంటి పరిస్థితులు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. ఏమండి? ఎవరో తక్కువ కాదు, మరి ఎవరైనా ఎక్కువ ఇందులో? ఎవరో ఎక్కువ కాదు. ఎందుకు ఎక్కువ కాదు అంటున్నానంటే మగోడైనా ఆడదైనా కూడా యేసయ్య రక్తం ఇచ్చి కొనుక్కున్న తర్వాత ఇద్దరు ఎక్కువలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాస్త ఎక్కువ తెలిసి ఉండొచ్చు, కాస్త తక్కువ తెలిసి ఉండొచ్చు, అంతే తప్ప తెలియడాన్ని బట్టి కాదు. ఇక్కడ ఈ పాయింట్ దేని బట్టి అంటే, ఈక్వాలిటీ దేని బట్టి అంటే యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి. అలాగున జీవించినట్లయితే ప్రియులారా మనం బట్టి పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడు. తర్వాత మనం చూస్తే పిల్లల దగ్గరికి వద్దాం. వాళ్ళ కడుపును పుట్టినటువంటి సంసోనే నాజీరు చేయబడిన వాడే. అద్భుతమైనటువంటి దేవుని ప్రత్యక్షతను అతని గురించి దేవుడు ఇచ్చాడు. ఎక్కడి వరకు సంసోను బాగున్నాడు అనంటే యవ్వన కాలం వరకు బాగున్నాడండి. సరిగా ఆ సమయంలో దేవుని ఆత్మచేత రేపబడుతున్నాడు. ఏదైనా చేయాలి అనుకున్నాడు. కానీ ఒకానొక సందర్భంలో తిమ్నాతుకు వెళ్ళాడు ఏదైనా చేద్దామని. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక అమ్మాయి కనిపించింది. అంటే మనోడు కళ్ళన్నీ మారిపోయినాయి అండి. కళంతా చెదిరిపోయింది. ఆ భారమంతా తప్పుదారి పట్టేసింది. ఎప్పుడైతే ఈ విషయాన్ని చూసి ఇష్టపడ్డాడో వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. అక్కడ వరకు ఒబీడియంటే. దేవునికి స్తోత్రం. కానీ ఒబీడియంట్ ప్రియులారా అయినటువంటి సంసోను తల్లిదండ్రులు చెప్పారు, బాబు మనం అన్యులతో ఏం చేయకూడదంటే బియ్యం అందకూడదు, కనుక దయచేసి నువ్వు ఆ తలంపు మానుకో. ఆ అమ్మాయి కంటే ఇంకా మంచి అమ్మాయిలు మన యొక్క ఇశ్రాయేలీల్లో లేరా అని చెప్తే, లేదు నేను ఆ అమ్మాయినే ప్రేమించాను, ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను అన్నాడు. అవిధేయత ఎప్పుడైతే కనబరిచాడో అతని ఇష్టము చొప్పున తల్లిదండ్రులు అతను వదిలేసి ప్రియులారా ఆ నిర్ణయంతో పెళ్లి చేసేయడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. పెళ్ళైపోయింది. కాపురం ఏమీ జరగలే. పెళ్ళైపోయింది కానీ కాపురం జరగని ఎవరికో తెలుసా? ఎవరికే? సంసోనికి. ఏమండి? పిల్లలారా తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి, ఇది ధర్మమే అని చెప్పినటువంటి మాటను అధర్మముగా చేసినందుకు జరిగింది ఏంటి అని అంటే జీవితము ఇరకాటంలో పడింది. దేవుడు కృపచేత కొన్ని కార్యాలు జరిగించాడు, అది వేరే విషయం. కానీ అతడైతే ఏం చేశాడో తెలుసా? తప్పుటడుగు వేశాడు. తప్పుటడుగు వేశాడా లేకపోతే సరైన అడుగు వేసాడా? చెప్పండి ఒకసారి. కాబట్టి గమనించండి. ఈరోజు మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని మందిరము మనల్ని దేవునికి అనుకూలంగా మలచడానికి ఏర్పాటు చేయబడింది తప్ప మనం అవసరమైతే దేవునికి అనుకూలం కాకపోతే మన అభిప్రాయాలు, మన ఇష్టాలు, మన యొక్క వ్యాపారాలు కూడా మార్చుకోవాలి, మన యొక్క అలవాట్లు కూడా మార్చుకోవాలి, మన యొక్క మాట విధానం కూడా మార్చుకోవాలి, మన యొక్క హృదయ ధ్యానాన్ని కూడా మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఇది దేవునికి అనుకూలము కాదు. అనుకూలము కాని దానిని ఆయనకు అనుకూలమైనటువంటి విధానంలో మనము మలచబడాలి తప్ప ఆ రకంగా మనం కొనసాగకూడదు. దయచేసి జాగ్రత్తగా గమనించండి. అందుకని నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏ భార్యాభర్తలైతే ప్రియులారా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏమండి కొనసాగుతున్నారో దయచేసి మీరు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి. ఓకే, ఏం చేయండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి. మీరు చేసేటువంటి ఈ ప్రార్థన మళ్ళీ తిరిగి మిమ్మల్ని కడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని కట్టేది ఏంటంటే ప్రార్థన, మిమ్మల్ని కలిపేది ఏంటంటే ప్రార్థన, మిమ్మల్ని దేవునికి అనుకూలంగా చేసేది ఏంటంటే ప్రార్థన. అయితే ఇక్కడ కొంతవరకు బాగానే ఉన్నాం, కానీ ఆర్థికపరమైనటువంటి అవసరతల దగ్గరకు వచ్చేటప్పటికి ఏమండి కొన్ని ఇబ్బందులు ఏర్పడినటువంటి సమయాలు కూడా ఉన్నాయి. అందుకని ఏమండి మనసులు కలవనటువంటి పరిస్థితులు ఉన్నాయి.
మనస్సులు కలవనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని విషయంలో కూడా ఇద్దరూ ఏకీభవించి ప్రభు ఎదుట మీ హృదయాలు కుమ్మరించుకోవడానికి ఒక సమయాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇది జరగాలి. యవనస్తులైనటువంటి ప్రతి యవనస్తురాలు యవనస్తుడు కూడా యుక్త వయస్సుకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసంతో దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలమైనటువంటి భాగస్వామిని కొరకు ప్రార్థన చేసుకోవాలి కంపల్సరిగా. నేను చేశాను, మీకు చెప్తున్నాను. ఓకే, మా పిల్లలకు కూడా అదే చెప్పాను నేను. ఎవరైనా సరే చదువు తర్వాత కదా, లేకపోతే ఉద్యోగం తర్వాత కదా, ఇవన్నీ పక్కనట్టండి. అర్థమవుతుందా? 4 రూపాయలు సంపాదించడానికి ఈ రోజున ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటున్న వాళ్ళకు కూడా చెప్తున్నాను, రూపాయలు సంపాదించడం కంటే కూడా నువ్వు మొదట దేవునితో సహవాసాన్ని సంపాదించుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చెయ్యండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అనేటువంటి విషయాన్ని చూస్తే వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఏమండి, నిత్యము నిన్ను స్తుతించుదురు అనే మా విషయాన్ని గమనించినట్లయితే ఎప్పుడెప్పుడు మనం స్తుతించాలి? నిత్యము అంటే ఎప్పుడెప్పుడు స్తుతించాలి? ఆదివారమనా? అంటే మీ దృష్టిలో మీ మనస్సులో మీరు ఏమైనా ఫిక్స్ అవుతున్నారు అని అంటే ఆదివారము అంతేనా? మిగిలిన రోజుల్లో కూడా మీరు స్తుతి చేస్తున్నారా? ఇల్లు కట్టుకున్నాను బాబు, మా మీద పడకుండా అన్నట్టు చూస్తున్నాడు అక్కడ జాషువా. మేము ఏదో ఆటోలు తిప్పుకొని వ్యాపారం చేసుకుంటున్నామని మా వైపు చూడకుండానేమో అక్కడ మన సహోదరులు వాళ్ళు వస్తున్నారు మన వైపుకి. ఏదో 4 సోడాలు అమ్ముకుని ఏదో వ్యాపారం చేసుకుంటున్నాను బాబు, నా జోలికి రాకుండా అన్నట్టుగా అక్కడ సేవే గారు చూస్తున్నారు. ఓకే, అంటే ఇది ఎవరి కాళ్ళ ఏమంటే అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రమే చేసే పనా? అందరూ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే చేసేదా? అంటే నేను ఇన్ని రోజులు ఇలా గడిపేసిన తర్వాత అప్పుడు కూర్చునండి ఇంకా నేను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేస్తానండి అంటే అవుతుందా? అవదే. ఇప్పుడే ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే ప్రారంభించాలి. ఎప్పుడో కాదు. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. అంటే నిన్న మొన్న మనం అస్సాం వరదల గురించి మాట్లాడుకున్నాం. అక్కడ వాళ్ళు పరిస్థితుల గురించి మనం ప్రార్థనలు చేసాం. కానీ ఈరోజు మన జీవితాల్లో ఆలోచన చేస్తే ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఇప్పుడు అవసరమైనది ఏంటంటే ప్రభువుకి నీకు సంబంధమే. హల్లెలూయా. ఏమండి, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చెయ్యి సిద్ధముగా ఉండి, పాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా. లోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఈ రోజున ఒక మాట చెప్తున్నాను, ఆ రోజున భూలోకమంతా తెలుసుకుంటారు, కానీ ఈ రోజున తెలుసుకున్నదే దేవుని సంఘం. ఈ రోజున ఆ రాజు యొక్క అధికారము క్రింద ఉన్నదే దేవుని సంఘం. ఈ రోజున ఆ రాజును బట్టి హర్షిస్తున్నదే దేవుని సంఘం. ఈ రోజున ఆ రాజు గురించి తెలుసుకున్నదే దేవుని సంఘం. హల్లెలూయా. ఆయన నీకు రాజేనా? ఆయన నీకు రాజేనా? రాజు నీకు ఆయన రాజేనా? ఎందుకే అక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుని అడుగుతున్నా, రాజు నీకు ఆయన రాజేనా అని చెప్పి. ఇంకెవరిలోనూ రాజులు లేరా? ఉన్నారు. మన కుమారి భర్త పేరు కూడా రాజే. ఇంకా కొంతమంది రాజులు ఉన్నారు. మీరు రాజులుగా పేరు పెట్టుకోవచ్చు, కానీ అసలు రాజు అయినటువంటి యేసయ్య రాజరికంలో నువ్వు బతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. అప్పుడు అరే మనం ఆయన గురించి చెప్తే వినలేదురా, ఆయన గురించి చెప్తే మనము వ్యతిరేకించాం, కొట్టాం, హింసించాం, బాధపరిచాం, సంఘాలను మనం చెదరగొట్టాం. కానీ ఈ రోజున ఆయనే రాజు అదిగో కాబడుతున్నాడు. ఏం చేయగలరు? ఇప్పుడు ఏం చేయగలరు? ఆ రాజు దగ్గరకు
ఏమండి సంతోషంగా వెళ్ళిపోయేది ఎవరంటే ఈ రోజున ఆయనను రాజుగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, నాకు ప్రతికూలమైన, నాకు అనుకూలమైన, ఆ రాజుకు అనుకూలమైనటువంటి స్థితి అయితే ప్రియులారా ఆయన చెంతకు ఎగిరిపోతామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాటలు ఎంత చక్కగా ఉన్నాయో, కానీ అనుభవాలు ఎలాగున్నాయి ఏమండి? ఆయనతో నీకున్న సంబంధమే నిర్ణయించడం, ఎత్తబడటమా లేకపోతే విడవబడటమా నిర్ణయించబడేది. యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా నీవు సిలువ వేయబడిన వానిగా, సిలువ మీద వేలాడుతున్న వానిగా, ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడి ఏమీ మాట్లాడక, ఏమీ మౌనంగా ఉండి ఆయన ఏ విధంగా కూడా పట్టించుకోకుండా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేస్తున్న ఆయన దయామయునుగానే చూసినట్లయితే నేను చెప్తున్నాను, ఇప్పుడు దయామయుడిగా ఆయన రావట్లేదు. న్యాయాధిపతిగా ఆయన వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక దయకు చోటు లేదు, ప్రేమకు చోటు లేదు, కనికరానికి చోటు లేదు. నో కన్సెషన్. ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు అక్కడ, ఎవరు చెప్పినా అంగీకరించే పరిస్థితి లేదు అక్కడ. ఒకటి ఏంటంటే నీకు ఆయనకు సరైన సంబంధం ఉండాలంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి నెలకొకసారి ప్రభు బలలో పాలు పొందేసినంత మాత్రాన సరిపోదు. ప్రతిరోజు కూడా ఎవ్రీడే ఫెలోషిప్ విత్ గాడ్. ఎవ్రీడే యు మస్ట్ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు మస్ట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవ్రీడే ఏ రోజుకు ఆ రోజు నేను క్లీన్ చేసుకో, ఏ రోజుకు ఆ రోజు నువ్వు సిద్ధపరచుకో. ఏమండి ఆయన రాకడ ఆలస్యం అయితే మన పోకడ జరిగిపోయినా మనం ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. ఏమండి ఆయన అప్పుడే రాడు అని అనుకోకండి. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యం అవ్వచ్చు, కానీ మన పోకడ సంభవిస్తే మనం మందిరం అనే అనుభవముగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, కట్టడాలు కాదు మందిరం అంటే, మనమే దేవుని మందిరం, మనమే దేవునికి అనుకూలంగా ఆయన్ను మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు మన జీవితంలో కష్టాలు అడుగు పెట్టుకుంటే ఏమండి, ఒక మాట చెప్పనా మీకు. ఒక అమ్మాయికి తండ్రి చనిపోయాడండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఉదయం తండ్రి చనిపోయాడు. 9 గంటలకా 8 గంటలకి అక్కడ ఉండాలి ఎగ్జామ్కి. 9 కల్లా అక్కడ ఉండాలి. ఈ అమ్మాయి దుఃఖపడుతుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది, టైం చూసుకుంటుంది. నెమ్మదిగా లేచి తయారైపోయి హాల్ టికెట్ తీసుకుని, ప్యాడ్ తీసుకుని, పెన్ తీసుకుని బయలుదేరి అక్కడికి ఏమండి ఎగ్జామ్కి వెళ్ళింది. పుట్టెడు దుఃఖంతో ఉంది. తండ్రిని పోగొట్టుకోవడం సామాన్యమైన దుఃఖమా ఏమండి? కొంచెం ఆలస్యం అయింది అనుకోండి, మా నాన్నగారు ఇలా జరిగిందండి, కొంచెం ఆలస్యం అయ్యింది, ప్లీజ్ నాకు కొంచెం అవకాశం ఇస్తే నేను ఎగ్జామ్ రాసుకుంటానండి అంటే ఇస్తారా? ఎవరు? పుట్టెడు దుఃఖంతో వెళ్ళింది, సమయానికి వెళ్ళింది, ఎగ్జామ్ రాసింది. ఎలా రాయగలిగావమ్మా నువ్వు? ఎలా గుర్తొచ్చింది నీకు? ఆ క్వశ్చన్ ఆన్సర్ నువ్వు ఎలా ఆన్సర్ చేయగలిగావు? ఇంత కష్టతరమైన పరిస్థితుల్లో నువ్వు ఎలా చేయగలిగావు అని అంటే, అమ్మాయి ఏమంటో తెలుసా? ఏం చెయ్యనండి, నా కోసం మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ మళ్ళీ నా కోసం పెట్టరు కదా. కాబట్టి ఇదే సమయం కనుక నా గుండెల్లో ఆ దుఃఖాన్ని అణుచుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం నేను చేయవలసింది ఏంటంటే ఎగ్జామ్ రాయాలి. నా తండ్రి ఆశలు నేను నెరవేర్చడానికి నేను రాయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎంత ఏడ్చినా, ఒకవేళ నేను ఎగ్జామ్ మానేసినా, ఇక్కడ కూర్చుని నేను బాధపడినా, నా తండ్రి మళ్ళీ తిరిగి రాడే నాకు. కానీ నా భవిష్యత్తు బాగుండాలని నా తండ్రి నన్ను చదివించాడు కనుక ఖచ్చితంగా నా తండ్రి కళ నెరవేర్చడానికి నేను ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక మంచి ఫలితం వచ్చింది. అందరూ ఏమంటారు? అదిరా అండి, అది ఆ అమ్మాయి ఎంత ధైర్యవంతురాలుగా, ఎంత గుండె దిటవ చేసుకుని రాసిందో. ఈరోజు ప్రభు మనల్ని అడగడా? ఏదో కారణాన్ని బట్టి ఈ రోజున మనం దేవుని యొక్క సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, దేవునిని ప్రియులారా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, ఈ రోజున మనల్ని ప్రభు అడగకుండా ఉంటాడా? లోకంలో చూస్తున్నావు కదా నువ్వు ఎంతోమందిని, అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాశారే, ఎగ్జామ్కు వాళ్ళు ఇచ్చిన విలువ కూడా నువ్వు నా వాక్యానికి విలువ ఇవ్వలేదే, నీవు నా సన్నిధికి విలువనివ్వలేదే, నా పనికి విలువనివ్వలేదే అని అడిగితే మనం ఎక్కడ ముఖం పెట్టుకోవాలో మనకి ఒకసారి ఆలోచించండి. ఏమండి, కొంతమంది ఇంకా అలవాట్లోనే ఉన్నారు. కొంతమంది తాగుడు మానేశారు, కొంతమంది ఇది అలవాటు చేసేసుకున్నారు. ఏమండి, ఇది అలవాటు అయిపోయింది. మన మా అమ్మాయి చెప్తుంది, డాడీ అది ఆడితే డబ్బులు వస్తాయి తెలుసా అన్న. అమ్మ బాబాయ్, ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి తెలుసా? అలా కూడా ఆడి పిల్లలు ఉన్నారా? అంటే డబ్బుల కోసమే ఆడుతున్నారా? ఏమండి, ఏమో వచ్చిన డబ్బులు నిలబడతాయో తర్వాత మళ్ళీ పోతాయో చెప్పలేం. కొన్ని ప్రియులారా మన జీవితంలో ఒకవేళ లాభంగా కనబడవచ్చు, కానీ అంతకు మించిన నష్టం కూడా జరగవచ్చు. దయచేసి వాక్యానికి చోటు ఇవ్వండి.
ప్రార్థనకు సమయాన్ని ఇవ్వండి, హృదయాన్ని ప్రభు ఎదుట కుమ్మరించుకోండి. మన మందిరము దేవునికి అనుకూలంగా మనల్ని మలచడానికి ఏర్పాటు చేయబడిన మందిరం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దర్శనం వాళ్ళకు ఉంది, ఎవరి యొక్క ప్రియుల గురి వాళ్ళకు ఉంది, కానీ నా గురి అయితే ఒకటే. ఈ రోజున అందుకే నేను ఒక మెసేజ్ కూడా పెట్టాను. అదేంటో తెలుసా? మందిరములో ఆరాధనకు మనము సమయాన్ని ఇవ్వాలి. ఆ సమయాన్ని మనం ఏం చేయకూడదు? సమయాన్ని ఏం చేయకూడదు చెప్పండి? నాకేం వినబడలేదు. ఏం చేయకూడదు? సమయాన్ని మనం దొంగిలించకూడదు. ఎంతమంది నా స్టేటస్ మీరు చూసారు ఒకసారి? ఇప్పుడు మన చర్చ్ గ్రూపులో ఉన్న వాళ్ళు ఎంతమంది చూసారు ఒకసారి చెప్పండి, చెప్పండి. చూశారు కదా అండి? కొంతమందికి లేవు పాపం అండి. మీకు వద్దులేండి, వాళ్ళకు ఉన్నాయి కదా అవి చూద్దరు కానీ. దేవునికి స్తోత్రం. ఆరాధన సమయాన్ని మనం దొంగిలించవద్దు అని పెట్టాను. మన సొంతానికి మనం ఏం చేయొద్దు, వాడుకోవద్దు అని పెట్టాను. ఇప్పుడు ఈ సమయం కూడా మన సొంతానికి వాడేసుకుంటే మనం ఇంకేం దేవుణ్ణి కనపరిచినట్టండి? దేవునికి అనుకూలంగా మారదాం ఏమండి. ప్రభువు రాకడ సమీపంగా ఉంది, ఇంకా అది ఇది అని చెప్పుకొని పిల్లలు తప్పించుకునే ప్రయత్నం మనం చేయొద్దు. ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. ఏమండి, ఎలా ఉన్నాడు? ఇందాక పిల్లలు పాడినప్పుడు నాకు అనిపించింది, ఆ పాట అందరూ పిల్లలు మోకరించి కన్నీళ్లతో పాడుకుంటే నిజంగా దేవుడు ఎంత ఆనందపడతాడో. ఏ పాట? ఏ పాట? నీతో ఉంటే జీవితం, ఉంటే జీవితం, ఉండకపోతే జీవితం కదా. అంటే రెండు రకాలుగా ఉండొచ్చు. నీతో ఉండొచ్చు, లేదంటే నీకు నచ్చిన వాళ్ళతో ఉండొచ్చు. నువ్వు ఆయనతో లేవు అంటే నీకు నచ్చిన వాళ్ళతో ఉన్నావని కదా అని అర్థం. అంటే ఆయన నీకు నచ్చలేదని కదా అని అర్థం. నువ్వు ఆయనతో ఉన్నావు అంటే నీకు వాళ్ళు నచ్చలేదని కదా అని అర్థం. ఏమంటే ఈ రోజున ఆ జీవితంలో మనం ఉంటే కడబోర శబ్దము నీకు వినబడుతుంది. వెంటనే నీ శరీరం మహిమ శరీరంగా మార్పు చెంది ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి కొనుక్కోబడతాం. హల్లెలూయా. విడవడండి, ఆయన ఎడబాయిడండి. నీకు పరీక్ష ఎదురైనా నిలబడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరీక్ష ఎదురైనా నిలబడు, ప్రభు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఏమండి, ఆ 10th క్లాస్లో ఒక మెరిట్ సాధించిన తర్వాత ఆ అమ్మాయిని ప్రత్యేకంగా కాదు, ఎంతో హర్షధ్వానాలతో స్వాగతిస్తారు. ఏమండి, స్కూల్లో మెడలేస్తారు, తర్వాత ఎమ్మెల్యే గారు ఒక మెడలేస్తారు, ఒక ప్రశంసా పత్రం ఇస్తారు, ఒక చెక్ ఇస్తారు. ఇవన్నీ కావాలి అని అంటే ఇవన్నీ ఎలా పొందుకోగలిగిందంటే అమ్మాయి తన గుండెని ఏం చేసింది? ఏమండి, దిట్టపరుచుకుంది. నేను దిట్టపరుచుకుందాం. ప్రభువు మనకు తప్పక సహాయం చేస్తాడు. ఆయనకి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం అందరూ.